అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆదివారం అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యకి లక్ష్మీదేవి పూజని ఏ విధంగా చేసుకోవాలి, పరిహారాలు చేసుకునే ముందు అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అమావాస్య పరిహారాలతో కూడిన అమావాస్య లక్ష్మీ పూజ అనమాట. ఇక్కడ నేను నిత్య పూజా మందిరంలోనే అతి సులువుగా అమ్మవారికి పూజ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అలాగే అమావాస్యకి ఇంటిని పూజా గదిని శుభ్రం చేయొచ్చా లేదా, మరి అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ పూజా గదిలో ఉన్న వస్తువులు అమ్మవారి పటాలు కానీ విగ్రహాలు కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ అనేది అమావాస్య రోజు కూడా చాలామంది చేసుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో మనకి పంచమి, అలాగే అమావాస్య, పౌర్ణమి, ఇలా శుక్రవారాలు, మంగళవారాలు, ఇలా కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో కూడా రోజుల్లో కూడా అమ్మవారికి పూజను చేసుకుంటూ ఉంటాం కదా. అమావాస్య లక్ష్మీ పూజ అనేది చాలామంది చేసుకుంటారు. అయితే ఈసారి ఈ ఏప్రిల్ 2025 సంవత్సరంలో వచ్చిన అమావాస్య మనకి ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారంతో కూడా వచ్చిందండి. సహజంగా అమావాస్య అంటే చాలామంది భయపడతారు, కానీ అందులో ఆదివారం వచ్చిన అమావాస్య అంటే మరింత భయపడతారు. ఎందుకంటే ఆ రోజు ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అటువంటివి ఏవి కూడా మన ఇంటి మీద ఉండకుండా ఉండటం కోసం, నరదిష్టి పోగొట్టుకోవడం కోసం కూడా ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. నిత్య పూజా మందిరంలోనే మీరు చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం పెట్టుకోవచ్చు. నిత్య పూజ మందిరంలో ఈ విధంగా ప్లేస్ ఉంటే కనుక అక్కడే మీరు అమ్మవారికి చిన్న ముగ్గు పెట్టి తమలపాకు మీద ఈ విధంగా అమ్మవారిని పెట్టుకోండి. లేదంటే ఒక చిన్న ప్లేట్లో అయినా అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఈ రోజున అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో మాత్రం నిండుగా ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని దీపాలు అమ్మవారి పూజలో వెలిగించి ఇల్లంతా కూడా నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఈ దీపం దగ్గర అక్షింతలు కానీ పూలు కానీ వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మొదటిగా గణపతికి నమస్కారం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజను చేసుకోవాలి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 27 ఆదివారంతో కూడా అమావాస్య రోజు ఈ విధంగా లక్ష్మీదేవి పూజను చేసుకోవటం వల్ల ఎటువంటి నరఘోష, నరదిష్టి కూడా మన మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద లేకుండా ఉంటుంది. అమ్మవారికి ఈ రోజున మంగళకరమైన వస్తువులతో పౌర్ణమికి ఎంత విశేషంగా పూజ చేసుకుంటామో అమావాస్య రోజు కూడా అంతే విశేషంగా పూజను చేసుకోవాలి. అయితే చాలామంది అమావాస్య అనగానే ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం కానీ కొన్ని చిన్న చిన్న పరిహారాలనేవి చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి పరిహారాలు చేసుకొని నరదిష్టి పోగొట్టుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను. అవన్నీ కూడా చాలా సులువుగా అందరం కూడా చేసుకోవచ్చండి. అందులో అమావాస్య అనేది ఆదివారం అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. ఇటువంటి రోజున కనుక ఇలా అమ్మవారికి పూజను చేసుకొని మన సంకల్పం చెప్పుకొని నరదిష్టి లేకుండా అలా పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా దుష్టశక్తి నుంచి బయటపడటానికి, నరదిష్టి, నరఘోష, అవతల వాళ్ళ ఏడుపు మన మీద లేకుండా చేసుకోవచ్చు. అమావాస్య లక్ష్మీదేవి పూజ అనేది చాలామంది చేసుకుంటారు కదా. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలతోనూ అలాగే ఎర్రటి అక్షింతలతోనూ పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవి ఉన్నా సరే ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకం, ఇటువంటివన్నీ కూడా అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ మంగళకరమైన వస్తువులు ఏవి ఉన్నా కూడా అవన్నీ ఈ రోజున పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, వెండి పూలు కానీ, తామర గింజలు కానీ, చిట్టి గాజులు, ఇటువంటివి ఏవి ఉన్నా సరే, ముత్యాలు, ఇటువంటివి ఏవి ఉన్నా సరే అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే కుంకుమతో కలుపుకునే అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఎర్రటి అక్షింతలు, ఆ అక్షింతలతో వాడుతూ కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకొని చాలా సులువుగా పూజ అయితే చేసుకోండి. ఈ రోజున ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చు. సహజంగా పరిహారాలు నరదిష్టి పోగొట్టుకోవడం కోసం సాయంత్రం వేళలో అమావాస్య గడిలో చేసుకుంటాం కదా. ఆ రోజంతా కూడా మనకి అమావాస్య ఉంది కాబట్టి సాయం సంధ్య సమయంలో అమ్మవారికి విధంగా పూజ చేసుకొని అప్పుడు ఆ పరిహారాలు నచ్చితే కనుక చాలా సులువుగా ఖర్చు లేకుండా చేసుకునేవండి. అవన్నీ కూడా మన ఇంటికి చేసుకోవచ్చు. అయితే ఈసారి 27 ఆదివారం అమావాస్య వచ్చిన తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయొచ్చు అంటే అమావాస్య తిథి అనేది అమ్మవారికి ఇష్టమైన తిథిగా ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాం కనుక సాధ్యమైనంత వరకు ఈ రోజున ఇంటిని కానీ పూజా గదిని శుభ్రం చేయడం కానీ, దేవుడి వస్తువులు అంటే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తోముకోవడం కానీ చేయకుండా ఉంటేనే మంచిది. కొంతమంది అమావాస్య పట్టింపు అనేది ఇలా పెట్టించుకుంటారు కనుక వాళ్ళు ముందుగానే శుభ్రం చేసుకొని ఆ తర్వాత అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. ఇక రాబోయే అక్షయ తృతీయ పూజను కూడా చేసుకోవచ్చు, లేదా ఆ తర్వాత వచ్చే పండుగలు ఏవైనా చేసుకోవచ్చు. అయితే కొంతమంది అమావాస్య తర్వాత క్లీన్ చేయడం ఆనవాయితీగా పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు అమావాస్య రోజు తర్వాత మరుసటి రోజు క్లీన్ చేసుకోవాలి. అంటే మనకి 28 సోమవారం అయింది, 29 మళ్ళీ మంగళవారం వచ్చేసింది. మంగళవారాల్లో, శుక్రవారాల్లో పూజా గదిని శుభ్రం చేయడం, దేవుడి పటాలు తోముకోవడం అంటే విగ్రహాలు అవి తోముకోవడం చెయ్యం కదా. కాబట్టి మీరు 28 మళ్ళీ సోమవారం క్లీన్ చేసుకోవచ్చు. 30వ తారీఖు మనకి ఎలాగో అక్షయ తృతీయ.
కాబట్టి ఈలోపు క్లీన్ చేసుకోండి. లేదంటే కనుక మీరు ఈ అమావాస్యకి ముందుగానే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకోండి. ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఇవాళ గురువారం కానీ మళ్ళీ రేపు శుక్రవారం క్లీన్ చేయకుండా శనివారం కానీ క్లీన్ చేసుకొని ఆదివారం మీరు ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజను చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ప్రత్యేకంగా అమావాస్య తర్వాత అక్షయ తృతీయకి ఏమీ క్లీన్ చేసుకోక్కర్లేదండి. అలానే మీరు పూజను చేసుకోవచ్చు. అమావాస్య తిథి అనేది చాలా అమ్మవారికి ఇష్టమైన తిథిగా భావించి ఈరోజు అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించడానికి చూడండి. ఇల్లంతా కూడా వెలుతురు ఉండేలాగా చూసుకోండి. అంతేకాని అమావాస్య అంటే ఏదో మనం భయపడక్కర్లేదు. అయితే నేను నిమ్మకాయలతో కూడా ఒక పరిహారం అనేది చూపించాను. ఒకవేళ మీరు అటువంటివి ఏదైనా గుమ్మడికాయ తెచ్చుకున్నా లేదా మామూలుగా కొబ్బరికాయ ఏదైనా కడుతున్నా ఇంటికి ఇటు పటిక పెడుతున్నా ఇవి ఏవైతే పరిహారాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నప్పుడు ముందుగా అమ్మవారి దగ్గర ఈ విధంగా దీపం పెట్టి మీ శక్తి మేరకు అమ్మవారికి పూజ చేసుకొని అవన్నీ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి. ముందుగా అవి ఏవైతే పూజ దగ్గర పెట్టగలరో అవన్నీ ముందు పూజ దగ్గర పెట్టి అమ్మవారికి ఈ విధంగా ధూపం ఎలా వేస్తున్నామో అలాగే వాటికి కూడా అది గుమ్మడికాయ అవ్వచ్చు, కొబ్బరికాయ అవ్వచ్చు, పట్టిక అవ్వచ్చు, నిమ్మకాయలు అవ్వచ్చు, లేదా కొంతమంది వసకొమ్ములు లాంటివి పెట్టి కడుతూ ఉంటారు. నిమ్మకాయలు ఎండుమిర్చి కట్టుకుంటూ ఉంటాం కదా, అటువంటివి ఏవి పెట్టినా కూడా అమ్మవారి దగ్గర పెట్టి ధూపం చూపించి ఈ పూజ అయిన తర్వాత ఈ పూజ మధ్యలో నుంచి అమ్మవారికి ఈ ఒకసారి ఇవన్నీ చూపించిన తర్వాతనే తీసి అప్పుడు ఇంటికి కట్టండి. ఏ పరిహారం చేయాలన్నా అప్పుడు ఇంటికి ఆ పరిహారం చేయండి. చాలా మంచి ఎఫెక్ట్ అయితే కలుగుతుంది. మన మీద ఎవరి ఏడుపు ఉండదు, ఎవరు చెడు దృష్టి కూడా ఉండదు. సహజంగా మనకి ఒక సామెత కూడా ఉంది, నరుడు దృష్టికి నెలరాయి అయినా పగిలిపోతుంది, నాపరైనా పగులుతుంది, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళ ఏదైనా మనం ఎదుగుదల చూసినా, మనం ఏదైనా కొనుక్కుంటున్నా లేదా మన పిల్లలు బాగా చదువుతున్నా, వాళ్ళకి లేనివి ఏదైనా మన ఇంట్లో జరుగుతున్నా కూడా మన మీద పడి ఏడ్చారు, లేకపోతే మనకి వాళ్ళ దృష్టి తగిలింది, ఇలా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. పిల్లలు అసహజంగా సందర్భం లేకుండా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం తరచూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి బయటపడటం కోసం ఆదివారంతో వచ్చిన ఈ అమావాస్య పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. నేను ఈ కొబ్బరికాయతో కూడా ఒక పరిహారం అనేది చూపించాను, ఎలా దిష్టి తీయాలి ఇంటికి అనేది. ఆ వీడియోను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, లేదా నా ఛానల్లో లేటెస్ట్గానే వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలా మీరు ఏది చేయాలనుకున్నా వాటిని అమ్మవారి దగ్గర పెట్టండి. ఈ కొబ్బరికాయని కానీ నిమ్మకాయని కానీ అలాగే కలబంద కూడా ఇంటికి కట్టుకోవచ్చు. ఈ కలబంద కానీ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి ధూపాన్ని చూపించి ఆ తర్వాత ఇవి తీసుకువెళ్ళి ఇంటికి ఆ పరిహారాలు చేసుకోండి. అమ్మవారి కటాక్షం కూడా తప్పకుండా కలుగుతుంది. అలాగే మనకి ధనలక్ష్మి కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని అనారోగ్యాలకు కానీ అనవసరపు ఖర్చులకు కానీ ధనం అనేది మనకి ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మనం సంపాదించుకునే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి నిలవాలని కోరుకుంటాము. ఇంట్లో అందరూ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి తప్పితే అనారోగ్య సమస్యలు కానీ పిల్లలు బాగా ఎప్పుడు ఏడుస్తూ కానీ అలా చికాకులు లేకుండా బాగా వాళ్ళ వృద్ధిలోకి వస్తూ చదువుకోవాలని కోరుకుంటాం కనుక అటువంటివన్నీ మనం పాటించడం కోసం ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజను చేసుకోవచ్చు. ఇది ప్రతి నెల అమావాస్య కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి మీరు పాలు లేదా పాలతో చేసిన పదార్థాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా నివేదన చేయొచ్చు. నివేదన చేసి అమ్మవారికి హారతి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఇక్కడ పెట్టిన అమ్మవారి దగ్గర పెట్టిన తీసుకెళ్ళి మీ ఇంటికి పరిహారం చేసుకోండి. సాయంత్రం వేళలో కానీ రాత్రి వేళలో కానీ ఈ కొబ్బరికాయతో దిష్టి తీసుకోవటం, కలబంద కట్టాలనుకుంటే ఇంటికి కట్టడం, పట్టికతో ఏదైనా మీరు రెమెడీ చేసుకొని ఉంటే కనుక ఆ పట్టికని ఇంటికి కట్టడం కానీ సింహద్వారం వైపు కట్టడము, ఇల్లంతా కూడా ధూపం చూపించడం, ఇవన్నీ కూడా అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత చేయండి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ విధంగా అండి రేపు ఏప్రిల్ 27వ తారీఖు అమావాస్య లక్ష్మీ పూజను, ఈ పూజని ప్రతి నెల ఒకసారి మనకు అమావాస్య వస్తుంది. ప్రతి అమావాస్య కూడా ఇదే విధానాన్ని పాటిస్తూ కూడా మీరు పూజను చేసుకోవచ్చు. ఈసారి ప్రత్యేకం ఏంటంటే ఆదివారంతో కూడిన అమావాస్య శక్తివంతంగా భావిస్తాం కనుక ఇటువంటి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. కనీసం ఒక దీపారాధన చేసి అమ్మవారికి ధూపం చూపించైనా మీరు పరిహారాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి హారతి ఇది ఇచ్చిన తర్వాత ఈ నిమ్మకాయలు తీసేసి దీపారాధన కొండ కిందాకే ఉండడం అవసరం లేదండి. నిమ్మకాయలు తీసేయచ్చు, కొబ్బరికాయ తీసేయచ్చు, కలబంద తీయచ్చు. తీసి ఇంటికి కట్టుకోవడం. నిమ్మకాయలు అయితే మన ఇంట్లో మగవారు కానీ మనకు కానీ బైక్స్ ఉంటే బండ్ల మీద వెళ్తుంటాం కదా, అలా ఆ బండికి కట్టుకోవచ్చు. ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవచ్చు. ఒక నిమ్మకాయ ధనాన్ని నిల్వ ఉంచి బీరువాలో పెట్టుకోవచ్చు. మనం బంగారం కానీ ధనం కానీ అక్కడ పెడుతూ ఉంటాం కనుక అక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ షాప్స్ కానీ బిజినెస్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం డబ్బులు నిల్వ ఉంచే చోట కానీ ఎదురుగా ఎవరైనా జనాలు ఆకర్షించే విధంగా కూడా ఈ నిమ్మకాయలు అలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్తోనే ఆదివారం అమావాస్యని మనం నరదిష్టి పోగొట్టుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చండి. అమావాస్య అంటే మనం ఏమీ భయపడక్కర్లేదు, ఆనవాయితీ అవసరం లేదు. పరిహారాలు
అమావాస్యకి చేసుకోలేకపోయినా కనీసం అమ్మవారి దగ్గర దీపారాధన మాత్రం మానకండి. అమావాస్య అంటే చీకటి అంటూ ఉంటారు కదా, కానీ ఆ రోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఇల్లంతా వెలుతురుగా మారుతుంది. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా చీకటి అనేది చేయకుండా, అంటే ఆ ఎదురు చూడకుండా చీకటి అనేది ఎప్పుడు కూడా ఆ ఇల్లు వెలుతురుగానే ఉంటుందని భావిస్తాం. కొబ్బరికాయతో కూడా నేను ఇది దిష్టి ఎలా తీయాలి ఏంటంటే ఆ వీడియోలో షేర్ చేశానండి. ఇలా ఎండిపోయిన కొబ్బరికాయ ఏదో ఉంటుందో అది ఇంటికి ఎలా కట్టుకోవాలి, గుమ్మడికాయలు ఎలా కట్టుకోవాలి, అలాగే ఉప్పుతో చేసుకున్న చిన్న పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. మరి ఇదండి అమావాస్య లక్ష్మీదేవి పూజా విధానము. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాడు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.